మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది. మనకి ధాన్యం కొనుగోళ్ల కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. గ్రేడ్ల పేరుతో అధికారులు మోసం చేస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలో ఎన్హెచ్ హైవేపై రైతులు ధర్నా చేశారు. బొప్పాపూర్ సర్పంచ్ మాధవనేని భానుప్రసాద్ రైతులకు మద్దతు తెలిపారు. నిరసనలతో సంగారెడ్డి సిద్దిపేట హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఐకేపీ సెంటర్లో వడ్లు ఆరబోసి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నామని రైతులు తెలిపారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా ఐకేపీ సెంటర్లో పడికాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రేపు పొద్దున వడగళ్ళు వాళ్ళు వస్తాయని, అకాల వర్షాలు వస్తాయని బాధలు పడుతుంటే కొన్ని చోట్ల వడగళ్ళు వాడొచ్చి వడ్లు కొట్టుకోపోయినప్పటికీ ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న అధికారులకు మాత్రం కనీస స్పందన లేకపోవడం బాధాకరం. ఐకేపీ కేంద్రాల్లో, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు కాంటా చేసిన వడ్లను ఇక్కడ ఏ గ్రేడ్ పేరిట కాంటా చేపించిన అనంతరం లారీ లోడ్ అయినాక ఇక్కడ ఆన్లైన్ నమోదు చేస్తున్నప్పటికీ రైస్ మిల్లుకు పోయిన వెంటనే రైస్ మిల్లులోని మిల్లను తిరస్కరించి ఈ ఆన్లైన్ చేసిన విధానాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ ఐకేపీ సిబ్బందిని మళ్ళీ ఆన్లైన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఇలా టైంపాస్ చేస్తున్నారు తప్ప వీళ్ళ వల్ల రైతుల కేంద్రాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించి వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. ఏ సెంటర్ కోసం చెప్పండి. ఒక క్వింటాల్ కు అంటే ఒక 40 కేజీ, ఒక సంచి 40 కిలోలు చెప్తారు, దాన్ని 42 పెడతారు. 42 అంటే ఒక క్వింటాల్ 5 కిలోలు తీసుకుంటారు. సరే తీసుకోండి, దాన్ని జల్లి పట్టుకుంటారు, పడుతున్నాం. మళ్ళీ లాస్ట్ వచ్చేసరికి క్వింటాల్ కి 20 రూపాయలు తక్కువ వస్తున్నాయి. ఇది ఎందుకోసం? బి గ్రేడ్ పేరు చెప్పి 20 రూపాయలు తక్కువ వస్తా ఉన్నాయి. ఇలా ఎట్లా పెట్టినా రైతును మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రైతును ఎక్కడ కూడా అభివృద్ధి చేద్దామనేది ఆలోచన లేదు. ఇది ఎఫ్సిఐ వాళ్ళు ఇప్పుడు మాకు పంపిస్తున్న కంట్రోల్ బియ్యాన్ని అందులో 50% నూకలు ఉంటున్నాయి. అప్పుడు కనిపిస్తాయి ఈ అధికారులకు, మీరిచ్చే ధాన్యాలలో నూకలు పొల్లున్నా సరే కానీ మేము రైతులు పండించే పంటకు ఎంఆర్పీ రేటు ఉన్నది, మీరు ఇష్టం తీసుకుంటాం లేకుండా అని చెప్పేసి ఇలా రైతులను వంచిస్తూ రైతులను మోసం చేస్తారు తప్ప రైతులకు ఎక్కడ కూడా మేలు చేస్తలేరు. ఈ సందర్భంగా మా రైతుల పక్షాన మేము హెచ్చరిస్తున్నాం, మిమ్మల్ని వేడుకుంటున్నాం.